చదవండి. అక్కడ ఒక ఏడుపు, పళ్ళు పటపట గురుగుతున్నాడండి. ఎవడో గురితే ఎవడలాసంట చెప్పిన వినొద్దా, చేయదండి, చేయకుండా ఇష్టాన్ని జరిపోద్దా. వేసే ఆ పళ్ళు కొనటం వ్యాటం రాకుండా ఉండటానికి వేసి అంటే అనమాట ఏంటంటే ఆ పెళ్లి ముందు పిల్ల వెళ్ళిన వాడు విన్నాడు. వేసిందా చూశాడంట, కాలు చేతులు కట్టి అన్నాడంటే, కాలు చూస్తే పాపమును పరిగెత్తిని, చేతులు చూస్తే పాపం చేస్తున్నవి తన చేతులు అనుకున్నాడంట. ఈ లోకమే నాకు శాశ్వతమైనది, ఈ లోకమే నాకు శాశ్వతమైనది, ఉన్నంతకాలం తినాలి, ఎంజాయ్గా బ్రతకాలి. బ్రతకాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోపడలేని జీవితం ఎంతకాలం నువ్వు బ్రతికిన ఎంజాయ్ బ్రతికినమాట. ఈ లోకంలో పాప భోగులు అనిపించడంటే దేవుని ప్రజలను వాడుతూ ఉంటాం, దేవునితో ఉంటాం. అది నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలగబడిన ఆమేన్. తర్వాత తిప్పలాగా తెలుసు కదా ఏం జరిగింది, చదువుకున్న చదవ. కొరుకుటయ్యు ఉండునని చెప్పాను. పరిచారికులు ఎవరమ్మా? దేవుడు పరిచారికుడు. నేను ఎన్ని చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా, అమ్మా మారండి, తగ్గించుకోండి, లోబడండి, మారండి, మారు మనసు పొందండి అని అంటారా? వెంటనే లెక్క చేయట్లా. ఐ డోంట్ కేర్. వై? ఎందుకు? ఆలోచించు. చెప్పడం నా వంతు, మాట నీ వంతు. ఎవరు తప్పుకోలేము. పరిచారకుడు ఉన్నారు, సేవకుడు ఉన్నారు, దైవజనుడు ఉన్నారు, చెప్తున్నారు. ఎన్నడూ చెప్పారు, ఆయన అట్టగా చెప్పుకుంటానులే, నేను ఇంటగా చేస్తాను, ఆయన అట్టగా చెప్పుకుంటానులే, నేను పరిగెత్తదు పాపానికి. ఆయన చెప్పే మాట చెప్తే నేను బ్రతకలేదు, సౌఖ్యం నాకు ఉండదు. నమస్కారం జీవితే సౌఖ్యంగా ఉండగలను. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము. కష్టం ఎరగని జీవితంలో యేసు వాక్యాన్ని లోపడితే అదే కష్టం ఫలించబడునుగాక. చూసా ప్రభునందు ప్రియమైన సంఘం, రక్షణ వస్త్రాన్ని పాడు చేసుకుంటున్నాయేమో ప్రభునందు ప్రియమైన సంఘం. తర్వాత భయంకరమైన విషయం తెలుసా? పుళ్ళు కొరుకుటయ్యు, ఏడ్చుటయ్యు. ఎక్కడికి తెలుసని? ఆ కట్టికి చీకటని కావాల్సింది మండుచున్న గాధము. గాధంలో కొరుకుతారంచా. ఆ మంటలు చుట్టి అగ్ని జ్వాలలు, అందులో ఉంటావు. ఎటు పరిగెత్తిన అగ్ని జ్వాలలు ఉంటాయి, ప్రాణం పోదు. చూడండి, అగ్ని ఆరదు, పురుగు చావు. అప్పుడు అంటావంటే అయ్యో అయ్యో అయ్యో, ఈ దేహమైన శరీరం కోసం ఎంత తపన పడిన వాడిగా ఉన్నాను. శరీర సౌఖ్యం కోసం చూసేనే తప్ప ఆయన మాట కోసం నేను లోపడలేని జీవితంలో నువ్వు చాలా నష్టపోతూ వచ్చిన. ఈ లోకం ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన సంగమా, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటున్నమాట అది రాకముందే, నీ వ్యక్తిగత జీవితంలో అలాగే పడకముందే. ఒకవేళ ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ 40 దినాల్లో ఒకవేళ సంథింగ్ అంటే నీ యొక్క పరిస్థితి ఎలాగున్నదో ఆలోచించుకో. నీ కాళ్ళు పాపంలో పరిగెత్తుతున్నావా? నీ చేతులు చెడు పనులు చేస్తున్నావా?